స్కిడ్ అయిందంటే బండి ఏమో పడిపోద్ది, నేనేమో వెళ్ళి ఎదరపడతాను. అది నాకు తెలిసింది. అంతే తప్ప యాజ్ ఏ డ్రింకర్గా నేను చెప్తున్నాను, నేను తాగుతాను. చెప్పాను కదా, తాగుబోతే ఎవడో కూడా బీరు, జున్ను, రమ్ము ఇన్ని మిక్స్ చేసి తాగినోడిని ప్రపంచంలో ఇప్పుడు దాకా నేను ఎవరైనా చూడలేదండి. ఇది ఎలా ఉన్నదంటే పక్కా ప్లానింగ్ కింద అనిపిస్తుంది నాకు. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే డ్రైవింగ్ నేను 7 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నాకు. ఇదే ఫీల్డ్లో నేను బండి ఇలాగా 70లో కొట్టుకుని నేను ఎలాగ వెళ్ళిపోతే అది ఎలా వెళ్తుందో నాకు తెలుసు. ఇది ఎంత ఉందో 6 అడుగులు ఉంది ఇది ఏరియా. ఈ 6 అడుగుల్లో పొరపాటున ఇలా స్కిడ్ అయితే బండి ఎలా ట్రావెల్ అవుతుందో తెలుసు. ఎనీ ఫీల్డ్ చాలా హెవీగా ఉంటుంది. మేబీ బండి ముందు బండి అయితే లేవదు, ఇక్కడ పడుతుంది. మేబీ మనమే ఎగిరి అవతల పడుతుంది తప్ప బండి ఎగిరి మన మీద పడేంత స్కోప్ ఉండదు. ఇది అయితే చాలా డౌట్గానే ఉందండి, పక్కా ప్లాన్గానే అనిపిస్తుంది. మరి ఇది అయితే యాక్సిడెంట్ కాదనిపిస్తుందండి. బైక్ మీద రావడం, బుల్లెట్ మోచిన వ్యక్తి అది కూడా డౌట్ అండి. డూప్ని పెట్టి చేస్తారని మాకు ఫీలింగ్ అండి, అంతే. బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదండి. ఇప్పుడు నాకులాగే ఎవరిదో బాడీ ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ మాస్క్ పెట్టేసి స్పెట్స్ పెట్టేసి హెల్మెట్ పెట్టేస్తే మేబీ ఏం తెలుస్తుందండి. అదే డౌట్ అండి. ఏంటంటే హైదరాబాద్ నుంచి ట్రావెల్ అయిన పర్సన్ ఏదో ఇక్కడ రాజనగరంలో సైట్ ఒకటి ఉందండి, నామవరంలో. అది ఎవరో పాస్టర్ గారి ద్వారా తీసుకున్నారంట. అది తెలిసిన మనిషి ఏదో అకేషన్కి వచ్చిన పర్సన్. ఆయన బిగ్ షాట్, అందరికీ తెలుసు. అది ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇంత పర్సన్ పబ్లిక్గా తాగవలసిన అవసరం ఉంటుందని నాకు డౌట్. అదే సామాన్య ప్రజల కింద నేను చెప్తున్నాను, అంత అవసరం ఆయనకు ఉండదండి. సీసీ ఫుటేజ్ ఏంటండి, పర్టికులర్గా బ్రాంచ్ షాప్ దగ్గరే కనపడుతున్నారు తప్ప ఆయన మరి మిగతా ట్రావెల్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాలో ఒకసారి కూడా కనపడలేదు పర్సన్. కొవ్వూరు దగ్గర కాకుండా ఈ తర్వాత చెక్ పోస్ట్ దగ్గర నిజంగా తాగుబోతుడు కూడా అలాగే డ్రైవ్ చేయడు బండి, ఏది ఇలా నడిపించడం కూడా. అది మూమెంట్ ఎలా ఉండదంటే అరే ఈడు పచ్చి తాగుబోతురా అన్న టైప్లో క్రియేటింగ్గా కనపడుతుంది తప్ప అది నిజంగా చూడడానికి నమ్మబుద్ధి కావట్లేదండి. అది అస్సలే చూసారు కదా ఈ రోడ్డు, ఇక్కడ అసలే దుమ్ము వచ్చే అంత ఫెసిలిటీ కూడా లేదు. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. అది అక్కడి నుంచి ఎలా స్కిడ్ అయ్యారు అనుకుందాం, అక్కడ పొగ వచ్చేంత అవసరం కూడా లేదు, దుమ్ము వచ్చేంత లేదు. మరి ఇది చూస్తుంటే ఇది పక్కా ప్లాన్గానే అనిపిస్తుందండి. మరి నేను అరగంటకు ఒకసారి తీసేస్తానండి తల మీద నుంచి. మరి అక్కడి నుంచి హైదరాబాద్లో ట్రావెల్ అయిన పర్సన్ ఇక్కడ డెడ్ స్పాట్ దాకా ఎక్కడ కూడా హెల్మెట్ తీయలేదండి ఆయన. మరి అదే అర్థం కాదు. పైగా సమ్మర్ టైము, సమ్మర్లో చెమటాడితేనే ఆల్మోస్ట్ తీసేస్తాం మనం. మరి ఆయన తీయలేదంటే మరి డౌట్ వస్తున్నాయండి. ఇటువంటి చూసారా ఇక్కడ వచ్చినప్పుడు జరిగినప్పుడు చూసానండి. ఏమేమి ఉన్నాయి అక్కడ దగ్గర, ఎలా ఉన్నది మొత్తం బుల్లెట్ అన్ని కూడా. అక్కడ విజయవాడలోనేమో స్పెట్స్ పగిలిందని చెప్పేసి న్యూస్ వచ్చిందండి. ఇక్కడ స్పెట్స్ ఏమో మంచిగా ఉంది. ఇక్కడ స్పెట్స్ లిక్కర్ బాటిల్ కనపడ్డది. ఇక్కడ ఎవడైనా తాగుతాడు, తాగేసి పక్కన పడేస్తాడు తప్ప కూడ తెచ్చుకుని చచ్చిపోయేదాకా కూడ తెచ్చి ఎవడో ఉండడండి. అతను చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు అసలు నాకు తెలిసి ఓ పంతులు కానీ, ఓ పాస్టర్ కానీ, ఓ ఇస్లాం మసస్తులు కానీ, ఒక పెద్ద మనిషిగా వ్యవహరించే వ్యక్తులు ఎవరు కూడా పబ్లిక్గా ఎవరో డ్రింక్ చేయరు. నాకు తెలిసి ఏదో సామాన్య ప్రజలు చేస్తారు తప్ప పబ్లిక్ ఎవరు కూడా డ్రింక్ చేయరు. పైగా పబ్లిక్గా తాగేసినట్టు యాజ్ ఏ డ్రింకరో అన్నట్టు ప్రూవ్ చేద్దామన్నట్టుగా అనిపిస్తుంది తప్ప అదంతా సినిమాటిక్లో జరిగిందండి. సినిమాటిక్కే మొత్తం చూసానండి. ఈయన ఎలా ట్రావెల్ అవుతున్నాడు, ఇది ఎలా వెళ్ళింది, జస్ట్ అది ఎలా ఉన్నదంటే చూడండి, 1 సెకండ్లో ఇలా స్కిడ్ అయ్యి ఎలా లేస్తాడు అలా అయింది. ఈయన పక్కన ఉన్నాడు, ఆయన లేపి ఉండండి సార్. ఇంతకీ ఇందులో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే పర్సన్ రెస్ట్ తీసుకుని వెళ్తాడు ఎక్కడికైనా. ఈయన ఏంటంటే కావాలని నేను చచ్చిపోవాలన్నట్టుగా మూవ్ అవుతున్నట్టు ఉంది. అదే కనిపించిందండి. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరికైనా భయం వేస్తుంది ట్రావెల్ అవ్వాలంటే. పైగా అంత బిగ్ షాట్కి హెడ్లైట్ పగిలిపోతే హైదరాబాద్లో ట్రావెల్ అయిన మనిషి హైదరాబాద్ నుంచి హెడ్లైట్ లేకుండా ట్రావెల్ చేసాడు అన్నది ఇట్స్ మిరాకిల్ కింద అనిపిస్తుందండి. మరి నమ్మశక్యంగా లేవండి అన్నీ, అందరికీ అనిపిస్తున్నాయి. అందరికీ ఇది పక్కా ప్లాను అన్న టైప్లోనే అనిపిస్తుంది తప్ప ఇది యాక్సిడెంటు అన్న విధంగా ఎవరికి అనిపించట్లేదండి. ఇవే డౌట్లు ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి.
డ్రింక్ చేసి బైక్ నడుపుతా అంటారు. నడిపినప్పుడు మీకు ఏమంటారు? తెల్లగా ఎంత తాగితే ఎంత ఎదురుకొస్తుంటారు? ఒక వాటర్ తాగిన మనిషికి ఒక అరగంటలో ఎక్కుతుందండి. ఆ ఎక్కినప్పుడు ఏంటంటే భోజనం చేస్తామనుకో ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే క్యూర్ అయిపోద్ది. అంతే తప్ప కంటిన్యూగా తాగలేడు, అసలు బండే తోలలేడు. అందులో ఏమి తీసుకున్నట్టు ఉన్నాయి? అందులో ఏ మంది బ్రాండ్లెట్ అందులో? ఒకటి ఏమో బడ్వైజర్ టిన్ బిల్ 2 హైదరాబాద్లో తీసుకున్నాయి, రమ్ము, జున్ను, తర్వాత ఇంకోటి ఏదో వైన్ అనుకుంటా, వైన్ కదలండి. ఇన్ని తాగేసి మనిషి హ్యాబిట్ ఉన్నవాడు ఇన్ని బ్రాండ్లు ఎవడో తీసుకోడండి మరి నాకు తెలిసి. అస్సలు ఇంపాసిబుల్ అండి. పబ్బులకి వెళ్తే కాకటాయిల్ అని ఉంటుందండి, ఏ ఉంటాయి అబ్బా అవి తీసుకుంటారు తప్ప ఇలాగా పబ్లిక్గా వెళ్ళి చెప్పాను కదా పచ్చి తాగుబోతుడు కూడా అలా తాగడం నేను ఎప్పుడూ ఎవరిని చూడలేదు. అంత పచ్చి తాగుబోతుడి కింద క్రియేట్ చేస్తారు. క్రియేట్ అండి, అసలే నమ్మడానికి లేవండి. అసలే నమ్మడానికి అవును అనడానికి ఒక్క రీజన్ లేకుండా అవుతుందండి అంతా. మరి ఎలా జరిగి ఉంటుంది అంటే అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి, బుల్లెట్ వచ్చిన వ్యక్తి అతను కాదంటారు? కాదండి, ఇక్కడ పడిపోయిన వ్యక్తి ఎవరో మరి? పడిపోయి అదంతా పక్కా ప్లాన్ అండి. ఇక్కడ లొకేషన్లో పర్సన్ అయితే ఈయనే, ట్రావెలింగ్ ఆయన కాదు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి. ఈ యొక్క కొంతమూరు ప్రవీణ్ పగడాల మృతి చెందినటువంటి ప్రాంతం నుంచి. హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ క్రైస్తవ వర్తమానికులు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతి చెంది ఇప్పటికీ 15 రోజులు దాటిపోతున్నా సరే ఈ యొక్క కేసులో ఇప్పటికీ ఎటువంటి పురోగతి అయితే కనపడలేదని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రధానంగా ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయారా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గత నెల 24వ తేదీన ఇక్కడ అనుమానాస్పద స్థితిలో, అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఆయన ఇక్కడ రాజమండ్రి సమీపంలో కొంతమూరు దగ్గరికి వచ్చేసరికి అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందారు. ప్రధానంగా ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటల బయలుదేరిన ఆయన సరిగ్గా 11 నుంచి 11 గంటల వరకు కూడా ఆయన యొక్క ప్రయాణం జరిగింది. చివరికి ఆయన మరణాడు ఉదయం చూసుకుంటే ఇక్కడ ఏదైతే రాజమండ్రి సమీపంలోనే ఇక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ సంఘాల నుంచి కూడా ఇప్పటికే పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. దీనిపై ప్రధానంగా క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన అయితే వెల్లువెత్తారు. ప్రధానంగా ఇది ముమ్మాటికి హత్య అంటూ వాళ్ళైతే పలు అనుమానాలు అయితే రేకెత్తించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ప్రమాదమా లేదంటే ఇది హత్య అనేది కూడా తెలియవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అంతేనా ఇప్పటికే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఆయన ప్రయాణం చేసినటువంటి సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా ఏ విధంగా బయలుదేరేది కూడా పలు విధాలుగా కూడా అనేక అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఆయన ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడే ఆయన రకరకాల సీసీ ఫుటేజ్ ఏదైతే మొదటిసారి అతను బైక్కి హెడ్ లైట్ లేకుండా ప్రయాణం చేస్తారనేది పలు ఆరోపణల. కొవ్వూరు వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొదటగా చూసాం. అక్కడ